హలో అండి, ఈ వీడియోలో పచ్చి కొబ్బరి కారంతో వంకాయ కూర ఎలా చేశానో చూడండి. వంకాయలను శుభ్రంగా కడిగి పురుగులు లేకుండా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పసుపు ఉప్పు వేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అందులో వేసానండి. అలా వేయడం వల్ల వంకాయ కంటకుండా ఉంటాయి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేశాను. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆ సన్నగా కట్ చేసుకుంటూ పెట్టుకుని ఉల్లిపాయ వంకాయ ముక్కలు వేశాను. కొద్దిగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను. అవి వంకాయ బట్టలు మగ్గేలోపు పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి మిక్సీలో వేసి సరిపడా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసానండి, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ బద్దల్లో ఉప్పు వేసాను కదా, చూసి వేసుకొని లేకపోతే ఎక్కువైపోతుంది. కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఒక స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు ఈ బద్దలు మగ్గేలోపు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను. తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కారం వేసాను. చూశారు కదా, అలా వేసి కొంచెం గరిటెతోటి తిప్పి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. సన్నటి సెగన చాలా బాగుంటుంది.